వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ స్వాతి బర్షెట్టి అగ్రికల్చర్. ఇవాళ స్వాతి బర్షెట్టికి మొకాన బొట్టు లేదు, బొట్టు పిల్ల అయితే ఎగిరిపోయింది గాలికి. ఈరోజు అయితే మేము మాదే అన్నమాట నారైతే పీకుతున్నాం. నారు చూడండి సొప్ప పెరిగినట్టే పెరిగింది. దంచిపెట్టిన పిండి అయితే అంటే ఒకసారి ఏమో యూరియా చల్లిన, సెకండ్ టైం ఏమో కేజీ యూరియా గుళికలు చల్లిన. అందుకని ఎత్తు బాగానే పెరిగింది, సొప్ప పెరిగినట్టే పెరిగింది. చూడండి ఎంత ఎత్తుందో. ఇక నాదంటకు అమ్మ కూడా వచ్చిందన్నమాట నారు పీకడానికైతే. అమ్మా నీకు కూలీనా ఉత్తిగనా లేకపోతే ఇంకేమైనా బదులు కిందికి వచ్చినావా? నువ్వు ఎట్లా వచ్చినావు పనికి చెప్పు. ఏ ఊక చెప్పవే, నీ కూడా భూమి ఇచ్చేది. అబ్బా జల్లు పడుతుంది, చిరు జల్లు. చెప్పరాదమ్మా, కూలికి ఏం కాదు, ఫ్రీ ఫ్రీ సర్వీస్. ఎందుకని నాతోటే ఉంటున్నా, నాతో కిడవట్లే నువ్వు ఈ మధ్య. ఏం చేస్తాం, పరిస్థితి అట్లాంటిది. అలాంటి పరిస్థితి వచ్చింది. అట్లా పోతే నాకు 50,000 వచ్చింది. నాకు 50,000 ఫుల్ ఖర్చు. బా పైరగాలి ఊగుతుంది చూడండి, ఎంత బాగుంది చూడండి. వావ్ సూపర్ ఉంది కదా. ఇక మా అమ్మ అయితే పని చెడి మరి నా చుట్టే తిరుగుతుంది. ఎందుకో మీ అందరికీ తెలుసు కదా, నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల అమ్మ కూడా పని చెడి ఇక నాతో పాటే ఉంటుంది. ఇప్పుడైతే మాకు జల్లు, ఒక తెప్ప జల్లు వస్తుంది, చిన్న చిరు జల్లు. ఇక టవల్ అయితే నేను ఆడేసిన. ఏందామా ఎకరానికి, ఈ ఎకరం గుత్తకిచ్చినాం అనుకో, ఎకరానికి 5,000 అన్నమాట. నారు గట్టిగా వస్తే ఇంకో 500 ఎక్స్ట్రా. మాదైతే నారు నిజం చెప్తున్నా చాలా గట్టిగా వచ్చేది. ఎందుకంటే నేను నాట్లకు గుత్తలకు 6 రోజులు పోయినా కదా, దీనికి నీళ్లు పెట్టక నెర్రలు వాసిపోయింది. అసలు నాకైతే భయమైంది. ఏడో నాడు వచ్చి చూసినా నీళ్లు లోపు నెర్ర వాసింది. అసలు నారు వస్తుందా రాదా, అసలు ఏంది పరిస్థితి. తమ్ముడైతే ఫోన్ చేసిండు, అందుకనే వీడియో కట్ చేయాల్సి వచ్చింది. ఈ కవర్ ఎందుకంటే సెల్ కోసం అన్నమాట, సేఫ్టీగా వర్షం గట్లా వస్తే పెట్టుకోవడానికి పనికొస్తుందని తీసుకొచ్చిన. ఆల్రెడీ నేను కవర్ పెడుతూనే ఉంటాను, ఎందుకంటే పొద్దున్న లేస్తే బురదలో ఉంటుంది కాబట్టి సెల్ తడుస్తుందని సేఫ్టీకి అయితే దీన్ని యూజ్ చేస్తా. తువ్వర రాలుతుంది, వర్షము పెద్దగా అయితే రావట్లేదు. ఇప్పుడైతే వీడియో తీస్తున్నా కాబట్టి ఈ కవర్ అనేది నారుకైతే తగిలిస్తుంది అన్నమాట. ఎందుకంటే కింద వేస్తే గాలికి కొట్టుకుపోయి నీళ్ళలో పడుతుంది, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విధంగా తగిలించాం అనుకోండి ఎక్కడ పోదు, ఇలా ఉంటుంది. కాకపోతే ఇది ఆవిరి పడుతుంది ఏమో, ఇట్లా కొద్దిగా దగ్గరికి వేస్తున్నా సపోర్ట్గా కవరు కొట్టుకోపోకుండా ఉండడానికి. ఇక రంగంలోకి దిగుదాని. టవల్ చూడండి, నేను ఒక్కాడ, నా టవల్ ఒక్కాడ, నా కవర్ ఒక్కాడ, మా అమ్మ ఒక్కాడ. అమ్మా ఏం చేస్తున్నావే, కన్నులో పడట్లేవా, నారు వీక్తున్నా అంటది. నేను చెప్పినా కదా మా అమ్మ అట్నే అంటది, కళ్ళు కాంట్రేట్లేవా నారు వీక్తున్నా అంటది. తినడానికి ఏమైనా తీసుకొచ్చినవానే? అయితే ఇక అసలు ముచ్చట ఏంటంటే, అసలు ముచ్చటకి వద్దా అని. ఏం ముచ్చట అసలు ముచ్చట చెప్పిగా. భూమి అందరూ ఫోన్లు చేస్తుర్రు, ఇంటికి వస్తుర్రు, అదే అసలు ముచ్చట. ఎంతమంది వస్తుర్రు అంటే అసలు లెక్క లేనంత మంది వస్తుర్రు అన్నమాట. మా ఇంటికైతే ఇంటికి వస్తుర్రు, ఫోన్లు చేస్తుర్రు, వాళ్ళతోటి ఫోన్లు చేపిస్తుర్రు. అసలు నేనైతే పరేషాన్లో ఉన్నా. అసలు ఏంది ఇంత జనాలు, భూమి అమ్ముతున్నామని వీడియో పెట్టిన 5 నిమిషాలకే వచ్చిర్రు. నేను నాటేస్తుంటే నాటేసే కాడికి వచ్చిర్రు అన్నమాట. అసలు స్టన్ అయిపోయినా. బామ్మో ఈ ఏమంటారుగా, జనాలకు ఇంత ఆతృతనా, ఎంత సంపాదిస్తున్నారా, అందుకని కొనడానికి ముందర ఉన్నారా, నేనేనా వెనక పడ్డది సంపాదనలో అని ఆడొక్కడ అనిపించింది నాకు. ఏంది నువ్వు వద్దంటే ఇల్లు కట్టి అప్పు చేస్తుంది, కట్టేనాడ వద్దమ్మా ఇల్లు కడితే అప్పు తీరదు. ఉన్న ఇంట్లో ఉండు, గూడు లేని వాళ్ళు కూడా చెట్టు కింద ఉడకబెట్టుకుంటారు. అప్పు తీసుకొచ్చి ఎవరైనా సరే ఏ పని చేయకండి. ఇల్లు కానీ, పెళ్ళి కానీ, భూమి కానీ, ఇంకా వగైరా వగైరా ఏదైనా చేతిలో 4 రూపాయలు ఉంటేనే
వాటి దంటకు ఇన్ని బయట తీసుకొచ్చుకోండి కానీ ఓ 10 లక్షలు అప్పు తెచ్చి ఎకరం భూమి కొంటే దాంట్లో పంట పండిస్తే ఒట్టి మందమన్నా ఊడుతుంది. అక్కడి నుంచి దేవుడు కన్ను తెరిచి వానదేవుడు అనుకూలంగా సరైన కాలంలో వర్షాలు కురిస్తే 3 ఏళ్ళు కష్టపడితే బాకీలు తీరుతాయి. నువ్వు అది కాకుండా ఇది కాకుండా నీ ఆశ కద్దు లేకుండా వద్దంతా వినకుండా అప్పు తెస్తుంది. నిజంగా సంవత్సరం దాటింది. అమ్మ తమ్ముడు నెత్తిన నోరు పెట్టుకురు, వద్దక్క వద్దు బుజ్జి, ఇల్లు కడితే అప్పులైతే నువ్వు తీర్పలేవు, కాలం కాకపోతే నీ పరిస్థితి ఏంది అని నెత్తిన నోరు పెట్టుకున్నా కానీ నేను చెప్తే నేనే అయినలేదు. నిజంగా చెప్తున్నా కదా, అసలు ఆ రోజు వింటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఈ భూమి అమ్మవలసిన పరిస్థితి వచ్చేదే కాదు. పైసలు లేవంటే ఇనవైతుంది, అప్పు ఇప్పియమంటే నేను అప్పు ఇప్పియను ఏమి ఇప్పియను, నువ్వే పై సొంతంగా తెచ్చుకోమంటే అట్లా పోయి తెచ్చుకోవాలి. అమ్మ అప్పు ఇప్పినంటే నేను 3 రోజులు దాకా బాగా ఏడ్చి ఏం తినలేదు. సరేలే కాలం అయితే తీర్పుకుంటుంది అన్న ఉద్దేశంతో మా అమ్మే ఇప్పించింది. నాకే వాళ్ళు ఇస్తారు చెప్పండి. మనం ఇంకా ఇక నాకేం చెప్పాలని అర్థమైతే కావట్లేదు. నాకైతే అప్పు ఇచ్చేంత స్టేజ్కి అయితే నేను ఇంకా ఎదగలేదు. ఏమంటారు, ఇంకా చిన్న వాళ్ళమే కదా మనం, ఇంకా జీవితంలో ఎదగలే కదా. నన్ను నమ్మి ఎవరు అప్పిస్తారు, ఎవరు ఇవ్వరు కదా. అందుకనే మా అమ్మని బాగా బలవంతం పెట్టినా, నువ్వు అప్పు ఇప్పిస్తావా ఇప్పియవా, అప్పు ఇప్పిస్తావా ఇప్పియవా అని అమ్మని బలవంతం పెట్టడం వల్ల మా అమ్మ అయితే ఇక ఇప్పించింది. ఇల్లు పెట్టిన ప్రతి రూపాయి నేను వద్దన్నా, మొత్తం అప్పే, ఏం లేదు నాది రూపాయి లేదు, మొత్తం అప్పే తీసుకొచ్చి ఈరోజు భూమి అమ్ముకునే పరిస్థితికి వచ్చిన. ఇట్లా భూమి అమ్ముతున్నాం అని వీడియో పెట్టినో పెట్టలేదో అందరూ అడుగుతున్నారు, ఎప్పుడు అమ్ముతావు, ఎంత రేటు ఏంది అని అడుగుతున్నారు. ఎట్లాగో నాకు బాధ ఉంది, నేను భూమి తీసేస్తున్నా అని మీరు తక్కువ రేటుకు అడిగితే నేను ఎలా ఇస్తా చెప్పండి, ఇవ్వను కదా. ఎట్లాగో కష్టం వచ్చిందనే నేను భూమి అమ్ముకుంటున్నా. భూమి అమ్ముకుంటే 4 రూపాయలు వస్తే అప్పు కట్టేసి మిగిలినవి అన్నా సరే, ఎంతో అప్పు కట్టంగా ఎంతో కొంత మిగిలితేనన్నా పక్కకి వేసుకోవచ్చు అన్న ఆలోచనలో నేనుంటే, అసలుకే మీరు అంత తక్కువకి అడిగితే నేను ఇవ్వలేను కదా. మీరు కూడా న్యాయంగానే మాట్లాడాలి. ఎవరు మీరు అన్యాయం కావద్దు, నేను అన్యాయం కావద్దు. చెప్తున్నామా, మరీ వాళ్ళు అంత తక్కువకి అడిగితే ఎట్లా ఇస్తాను చెప్పు. ఎట్లాగో బాధలో ఉంది, కష్టంలో ఉంది, తప్పదు తీసేస్తుంది అని మనిషిని మెసలకుంటా ఒత్తిడి చేసి ఫోన్ల మీద ఫోన్లు కట్టి ఇస్తావా సస్తావా అన్నట్టుగా. అంటే ఏంది, ఇప్పుడు పోతే మళ్ళీ బేరం రాదు, ఇంత మంచి ఆఫర్ నీకు రాదని నన్ను కన్ఫ్యూజ్ చేసినంత మాత్రాన నేనైతే వదులుకోలేను కదా. ఇల్లే నేను చెప్తే వినకుండా తొందరపడి కట్టి ఈరోజు భూమి అమ్ముకుంటున్నా. అలాంటిది ఇది బంగారం భూమి. ఏదో ఇప్పుడు నాకు అప్పు ఉందని నేను ఆవేశంలో తొందరపడి అమ్ముకున్నాను అనుకో, రేపు చాలా నష్టపోతాం నేను నా పిల్లలు. తొందరపడి వీడియో ఏం పెట్టలేదు, నేను పెట్టడం కరెక్ట్గానే పెట్టినా కానీ రేటే కరెక్ట్గా రావట్లేదు అన్నమాట. చాలా తక్కువ కడుగుతారు. అప్పు ఇచ్చేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు 4-5 రోజులు కట్టకూడదు. వీడియో పెట్టేటప్పుడు అమ్మకు చెప్పాలని ఒక మాట తమ్ముని చెప్పిండే. నేను తమ్ముని చెప్తేనే తమ్ముడు అన్నాడు కానీ ఆ విధంగా చాలా తక్కువ కడుగుతారు. ఇక నేను పెట్టిన వీడియోకి 200కు పైగా కామెంట్లు. మొన్న చూసినప్పుడే 200, నిన్న ఇవాళ చూడలేదు. 87,000 మంది చూసిర్రు. లాంగ్ వీడియో మంచిగా పోయింది. ఇంకా కూడా చూసిర్రేమో తెలియదు. అసలు ఎన్ని కామెంట్లు వచ్చినాయంటే అసలు చాలా మంచిగా కామెంట్లు వచ్చినాయి. ఒక సొంత చెల్లెకి, ఒక సొంత అక్కకి, ఒక కూతురికి ఏ విధంగా తల్లిదండ్రి అన్నదమ్ములు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ప్రతి ఒక్కరు నాకు అంతే విధంగా సపోర్ట్ చేసిర్రు. ఏమంటారు అంటే ప్రతి ఒక్కరు, వద్దు స్వాతి నువ్వు భూమి అమ్మితే మళ్ళీ కొనలేవు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నన్ను ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుర్రు, నేనేంది, నా వ్యక్తిత్వం ఏంటిది, నేను ఎలాంటి దాన్ని అని చాలామంది నన్ను ఇంకో ఇప్పుడు కూడా ఫోన్ల మీదనే ఫోన్లు కొడుతురు ఈ భూమికి. అందుకనే నేను ఈ వీడియో అయితే పెడుతున్నా. అందరూ కనిపెడుతురు కాబట్టి నాకు మంచి సలహా అయితే ఇచ్చిర్రు. మీరు ఇచ్చిన సలహా ప్రకారమే నేను నడవాలనుకుంటున్నా. మీరు ఇచ్చిన సలహా ఇంకా నేను మా అమ్మకు చెప్పలేదు, తమ్మునికి. తమ్ముడు అంటే చూస్తాడులే, ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ తమ్ముడు కూడా చూస్తాడు కాబట్టి ఏమేమి కామెంట్లు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అని తమ్ముడు కూడా చూస్తాడు. వానికి కూడా తెలుస్తుంది, తెలుసు కూడా మాట్లాడిండు. ఏంటంటే ఏమని కామెంట్లు పెట్టిరంటే, స్వాతి నువ్వు భూమి అమ్ముకురా, భూమి అమ్మితే మళ్ళీ కొనలేవు, ఇప్పుడు ఏదో అప్పయిందని నువ్వు బాధకు ఆ ప్రెషర్కి నువ్వు ఆ భూమి తీసేస్తా అంటున్నావు, మళ్ళీ ఫ్యూచర్లో కొనాలనుకుంటే ఇంత మంచి భూమి నీకు దొరకదు, అనవసరం నువ్వు భూమి అమ్మడం. సరే నీకు అప్పు ఎంత ఉందో మాకైతే తెలియదు కానీ లోన్ పెట్టుకొని అప్పు కట్టుకో అని చెప్తురు.
ఇప్పుడు ఇంత దూరం వచ్చినాక మీ దగ్గర నేను ఎందుకు దాపెడతా చెప్పండి. నాకు కూడా అప్పు 17 లక్షలు ఉంది అసలే. ఇక వడ్డీ 3 మొత్తం 20 వేసుకోండి, 20 లక్షలు అయితే నాకు అప్పు ఉంది. ఇంకొక అన్న ఏమంటున్నట్టు నేను మొన్న చూసిన కామెంట్, నువ్వు భూమి అమ్ముకోవటం ఎందుకు సిస్టర్, గట్టిగా నువ్వు భూమి అమ్ముకోవటం ఎందుకు, నీకు 3,70,000 మంది సబ్స్క్రైబర్లు, నువ్వు అందరినీ సహాయం అడగొచ్చు కదా. నేను అడగను. నువ్వు భూమి అమ్ముకోవటం ఎందుకని పెట్టిండు అన్న. మీరు అన్న మాట మంచిదే కానీ నేను నా నోటి నుంచి నాకు సహాయం అని అయితే నేను అస్సలు అడగను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఆ దేవుడు ఇచ్చినట్టు 2 రెక్కలు అయితే ఉన్నవి. నేను నా సాధనైనంత వరకు పోరాడుతూనే ఉంటా. మీ అందరికీ నాకు ఆ దేవుడు, మీరందరూ కోరుకునేది కూడా ఒకటే, ఆ భగవంతుని ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకోండి. నా కాలు రెక్కలకు బలం ఉంటే ఎంత కష్టమైనా నేను కష్టపడి నేను చేసుకుంటా. కానీ ఒకరి కింద అయితే నేను చేయి చాపలేను, సహాయం అని నేను కోరలేను. నాకు ఇష్టం ఉండదు. అది నా వ్యక్తిత్వం. నాకు ఒకళ్ళ కాడ సహాయం పొందడం నాకు ఇష్టం ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఇక అందరూ లోన్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక ఇంటి మనిషిని ఎట్లా కష్టాల్లో ఉంటే ఏ విధంగా సలహాలు చెప్తారో నాకు వచ్చిన కామెంట్లు మొత్తం అయ్యాయి అన్నమాట. అందరూ ఇప్పుడు ఒక్కరు కూడా ఒక్క బ్యాడ్గా పెట్టలేదు, ఒక్క వేరే విధంగా ఉన్నది మొత్తం అమ్ముకొని పెట్టలేదు, ఏది పెట్టలేదు. ఒక ఆడపిల్లకు కష్టం వచ్చిందంటే తనకు ఎవరు లేరు సలహాలు ఇచ్చేటోళ్ళు. మేము ఇస్తామన్న డబ్బు సహాయం చేయకపోయినా కానీ మాట సహాయం అన్న చేసేటోళ్ళు కావాలి కదా. ఆ టైంలో మనకు ధైర్యం చెప్పేటోళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు మీరు ఇంతమంది ధైర్యం చెప్పిరు. ఏమని చెప్పారంటే అందరూ లోన్ పెట్టుకోరు. ఆ లోను ఏంటిదో తెలుసా? ఇల్లు లోన్ అన్నమాట. బ్యాంకులో ఇల్లు తాకట్టు పెట్టినావు అనుకో లోన్ ఇస్తారా, నీకు లోన్ ఇస్తారు. నీకు ఎంత కావాలనుకుంటే అంత ఇస్తారు. లోన్ పెట్టుకుంటే ఖచ్చితంగా పైసలు వస్తుంది. ఆ పైసలతోటి నువ్వు అప్పు తీర్పుకోగాని భూమి అయితే అమ్మొద్దని చెప్పిర్రు. ఇక నా మంచికే ఇంతమంది చెప్పిర్రు. ఒకరు కాదు, 2 కాదు, 200కు పైగా. మొన్ననే అంతమంది ఇల్లు లోన్ తెచ్చుకొచ్చుకొని నెలకింత కట్టుకో, ఇన్ని సంవత్సరాలని ఉంటుంది, పెట్టుకో, తీరిపోతుంది అని చెప్పిర్రు. ఇక అందరూ ఇంటి వరకు వస్తుర్రు. భూమి అమ్ముతావా అని మాట్లాడుకోవడానికైతే వస్తుర్రు. ఇక మీరందరూ ఇంత మంచి నాకు సలహా ఇచ్చిర్రు కదా. ఇచ్చినాక కూడా నేను ఎందుకు తొందరపడతా చెప్పండి. ఒకసారి తొందరపడే జీవితంలో నేను మా అమ్మ మా తమ్ముని మాట వినక ఈరోజు జీవితం నాశనం చేసుకున్నా. ఇంకోసారి అయితే నేను తొందరపడదలుచుకోలేదు. మీరందరూ చెప్పినట్టుగానే నేనైతే భూమి అమ్మడం లేదు. భూమి అమ్మకుంటా ఇల్లు అయితే లోన్ పెట్టి వచ్చిన పైసలు నేనైతే ఇక అప్పు కడతా అన్నమాట. నాకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ నాకు ఒక ఇంటి మనిషి కంటే ఎక్కువ నన్ను ఆదరిస్తున్నారంటే అది నేను చేసుకున్న అదృష్టం. ఎందుకంటే చాలామంది యూట్యూబర్లు ఉంటారు, ఇంత మంచిగా మంచి కామెంట్స్ కానీ ఇంత మంచి ఎక్కడ పోయినా కానీ ఒక రైతు బిడ్డ. ఎందుకంటే నిజం చెప్తున్నా, ఈరోజు అందరూ యూట్యూబ్ ఛానళ్ళు ఉండరు, అందరూ కష్టం చేసుకుంటారు, అందరూ వేరు. కానీ నా కష్టం వేరు. ఎందుకంటే ఒక మొగోడోతిగా ఇప్పుడు నారు పని చేయాలి, పిండి చల్లుకోవాలి. అందరూ రీల్స్ కోసం చేస్తారు, కానీ నాది రియాలిటీ. నాది రీల్ కాదు, రియాలిటీ. ఒక ఆడబిడ్డ ఇంత కష్టపడుతుందని ఎక్కడ పోయినా మంచిగా గౌరవిస్తూ, మంచిగా ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకొస్తారు. ఇదే విధంగా అట్లా కొంతమంది నువ్వంటే పుట్టిన వాళ్ళు 100 మందిలో ఒక్క 5% నువ్వంటే పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ గిట్టనోళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. ఇక అన్నీ దేవుడే చూసుకుంటాడు అంతే. ఎందుకంటే నేను చెడ్డదాన్ని కాదు. నేనేందో, నా వ్యక్తిత్వం ఏందో నాకు తెలుసు. ఒకళ్ళ పొట్ట కొట్టాలని నేను అనుకోను. ఒకళ్ళని సొమ్ము కావాలి, వాళ్ళ దగ్గర నుంచి నాకు రావాలని నేను అనుకోను. లేకపోయినా ఉపాసమైన నా ఇంట్లో నేను వండుకుంటా. కానీ ఒకళ్ళకు ఉన్నదని ఏడవను, నాకు లేదని బాధపడను. ఉన్నంతలా సంతోషంగా ఉండడమే నాకు తెలిసింది. అదే విధంగా ఉంటాం. ఇక చెప్పదలిసింది ఏంటంటే, ఇల్లు అయితే అమ్మడం లేదు, ఇల్లు అంటున్నా భూమి అయితే అమ్మడం లేదు. ఇక ఇల్లు లోన్ పెట్టి తీసుకొచ్చుకొని అప్పులైతే కడతా. నన్ను ఇంత మంచిగా ఆదరించి నాకు ఇంత మంచిగా సలహాలు చెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలన్నా. అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇక ఈ రైతు బిడ్డను ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ రైతు బిడ్డ స్వాతి బర్షెట్టి అగ్రికల్చర్. చూడండి ఈ పైరగాలికి వరి పైరు ఏ విధంగా నారు ఊగుతుందో. గాలే తోలుతుంది కానీ వర్షం అయితే